మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో బైబిల్ సీక్రెట్స్ వీక్షకులందరికీ మా వందనాలు. బైబిల్కి ఏమాత్రం సరిపడని ఈ బోధ అమెరికాలో ప్రారంభమై ప్రస్తుతం 2 కోట్ల మంది సభ్యులు 90,000 మంది మిషనరీలతో అత్యంత వేగంగా విస్తరిస్తుంది. దాని పేరే మోర్మానిజం. ఈ శాఖ వ్యవస్థాపకుని పేరు జోసెఫ్ స్మిత్. అసలు ఈ మోర్మానిజం ఎలా ప్రారంభమైంది, దాని వ్యవస్థాపకులు, వారి జీవితం, వారి బోధనలు ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మీకు ఒక రిక్వెస్ట్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేకులకు షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా అనేక వీడియోస్ చేయగలుగుతాం. ముందుగా జోసెఫ్ స్మిత్ జీవితం గురించి మనం తెలుసుకుందాం. ఇతడు అమెరికాకు చెందిన షారన్ వెమంట్ కంట్రీలో డిసెంబర్ 23, 1805లో జన్మించాడు. 1820లో ఇతనికి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ప్రత్యక్షమై సంఘం చనిపోయింది, నీవు తిరిగి బ్రతికించాలని చెప్పినట్లు స్మిత్ గారు చెప్పుకున్నారు. దీంతో పాటు ఇంకో కట్టుకథను కూడా చెప్పాడు. సెప్టెంబర్ 21, 1823 సాయంత్రం నేను గదిలో ఉండగా ఒక గొప్ప వెలుగు వచ్చింది. ఆ వెలుగులో మహిమ దేహంతో తెల్లని వస్త్రాలతో గాలిలో నిలుచున్న ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడని చెప్పాడు. అతని ముఖం మెరుపులా ఉంది. అతని పేరు మొరానై. అతడు మోర్మాన్ యొక్క కుమారుడు. ఈ మోర్మాన్ గూర్చి తర్వాత క్లియర్గా చెప్తాను. ఈ మొరైనై పునరుత్థానుడై మహిమ దేహంతో ప్రత్యక్షమయ్యాడు. ఈ ఖండం యొక్క మునుపటి నివాసుల యొక్క ఉనికిని గూర్చి, అనగా క్రీస్తు సువార్త ప్రాచీన నివాసులకు ఎలా అందిందనే సంగతులను గూర్చి నీకు వివరించి, ఆ సంగతులు వ్రాయబడిన బంగారు పలకల్ని నీకు ఇస్తానని, వాటితో పాటు ఊరీము, తుమ్మీలను కూడా ఇస్తానని మొరైనై నాకు చెప్పాడని స్మిత్ గారు చెప్పారు. ఆ పలకల్ని నిర్ణయించబడిన వారికి తప్ప మరి ఎవరికి చూపకూడదని, చూపిస్తే చనిపోతావని చెప్పి పరలోకానికి ఆయన ఆరోహణమయ్యాడని, ఇది జరిగిన కొంతకాలానికి ఆ పలకలు ఎక్కడున్నాయో తనకు దర్శనం వచ్చిందని జోసెఫ్ స్మిత్ చెప్పారు. ఆ తర్వాత ఆ పలకలు తాను న్యూయార్క్లో కనుగొని ఆ పలకల మీద ఉన్న భాష ఏంటో జోసెఫ్ స్మిత్ గారికి తెలిసిపోయేదట. ఆ దూత వాటిని తర్జుమా చేయమని చెప్పాడని, వాటిని చదువుతూ ఇంగ్లీష్లోకి తర్జుమా చేయించానని స్మిత్ గారు చెప్తున్నారు. తర్జుమా పూర్తయ్యాక ఆ పలకల్ని 11 మందికి చూపించి మళ్ళీ ఆ దూతకి ఇచ్చేసానని అతడు చెప్పుకున్నాడు. ఆ పలకలను 11 మందికి చూపించానని చెప్పాడు, కానీ మేము చూచామని సాక్ష్యం ఇచ్చిన వారు ఒక్కరు కూడా లేరు. యేసుక్రీస్తు ఒక్కడే పునరుత్థానమై మహిమ దేహాన్ని ధరించాడు. క్రీస్తు ప్రథమ ఫలంగా పునరుత్థానుడయ్యాడని 1 కొరింథీ 15:20లో చూడొచ్చు. తర్వాత ప్రభు వచ్చినప్పుడు మాత్రమే చనిపోయిన వారు పునరుత్థానం అవుతారు. ఈ లోపు చనిపోయిన వారెవరూ పునరుత్థానం అవ్వడానికి అవకాశమే లేదు. మొరానై అని ఇతడు చెప్పినది కట్టుకథ అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. జోసెఫ్ స్మిత్ తర్జుమా చేయించిన పుస్తకానికి బుక్ ఆఫ్ మోర్మన్ యేసుక్రీస్తు యొక్క మరి ఒక నిబంధన అని పేరు పెట్టాడు. దీనిని వీరు బైబిల్గా పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ పుస్తకం 115 భాషల్లో అందుబాటులో ఉంది. జోసెఫ్ స్మిత్ సేవ మరియు మరణాన్ని గురించి చూద్దాం. మోర్మన్ గ్రంథాన్ని విడుదల చేసి కొంతమందిని అనుచరులుగా చేసుకున్నాడు. కొంతకాలానికి నావో యుఎస్ఏకి మేయర్గా ఎన్నికయ్యాడు. డబ్బుతో పాటు రాజకీయ బలం కూడా అతనికి తోడయ్యింది. ఖరీదైన మందిరాలు నిర్మించడం ద్వారా మనుషులను ఆకర్షించడం మొదలుపెట్టాడు. ఎవరైనా ఇతని దుర్బోధల్ని వ్యతిరేకిస్తే తనకున్న అధికారం ద్వారా అణిచివేసేవాడు. ఇతని వాక్చాతుర్యంతో అనేక కల్పిత కథలతో వేలాది మందిని మోర్మాన్లుగా మార్చాడు. ఇతనికి ఎమ్మా హాలే అనే భార్య ఉండగా మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అటు తర్వాత తన మోర్మన్ మతాన్ని వ్యాప్తి చేయడం కోసం వివిధ ప్రాంతాలకు తిరుగుతూ మొత్తం 52 మందిని పెళ్లి చేసుకున్నాడు. అతని పరిచర్యలో ఇతనితో అతి సన్నిహితంగా ఉండే వారిలో 6 భార్యల్ని స్మిత్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ 6కి ఈ విషయంలో స్మిత్తో విభేదాలు వచ్చాయి. స్మిత్ వారిని తన మినిస్ట్రీ నుండి తొలగించేశాడు. వారు విడిగా సేవ ప్రారంభించి అతని బహుభార్యత్వాన్ని గూర్చి అందరికీ తెలియజేయడం మొదలుపెట్టారు. నవ ఎక్స్పోజిటర్ అనే వార్తాపత్రికను స్థాపించి మొదటి ఎడిషన్లో స్మిత్ గురించి అనేక విషయాల్ని ఆధారాలతో ప్రచురించారు. స్మిత్ కోపంతో కొందరిని తీసుకెళ్లి ఆ వార్తాపత్రిక కార్యాలయాన్ని ధ్వంసం చేశాడు. అతడు చేసిన ఈ అనుచిత ప్రవర్తనకు ప్రభుత్వం అతడిని అరెస్టు చేసి జూన్ 23, 1844లో హాంకాంగ్కు చెందిన కాటేజ్ జైల్లో పెట్టారు. అతని సహోదరుడైన హైరుమ్మి మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. జూన్ 27 రాత్రి కొందరు నల్లటి ముసుగులు ధరించి జైలు మీద దాడి చేసి స్మిత్ను చంపేశారు. స్మిత్ చనిపోయేసరికి అతనికి 39 సంవత్సరాలు మాత్రమే. అతడు తనని తాను మలాకి 4:6లో చెప్పబడిన ఏలియాగా ప్రకటించుకొని మొత్తం 57 ప్రవచనాలు చెప్తే అందులో 52 ప్రవచనాలు పూర్తిగా అబద్ధ ప్రవచనాలుగా మిగిలిపోయాయి. మోర్మైన్లో బుక్ ఆఫ్ మోర్మైన్తో పాటు స్మిత్ రాసిన ఇతర పుస్తకాలను
ప్రామాణికంగా తీసుకుంటారు. ఇవి చెప్పినట్లుగానే వారు నడుచుకుంటారు. అసలు వీటన్నిటికీ మూల పురుషుడైన మోర్మాన్ ఎవరు ఇప్పుడు మనం చూద్దాం. క్రీస్తు శకం 311లో మోర్మాన్ జన్మించాడు. ఇతడు 11వ సంవత్సరంలో తన తండ్రి ద్వారా అమెరికాకు చెందిన జారా హేమ్లా అనే ప్రాంతానికి వెళ్ళాడని, ఇతనికి 15వ సంవత్సరంలో యేసుక్రీస్తు ఇతనికి ప్రత్యక్షమయ్యాడని మోర్మాన్ గ్రంథం చెప్తుంది. అప్పటికి ఆ ప్రాంతంలో నిఫై అనే తెగవారికి లెమానీయులకు యుద్ధాలు జరిగేవని, ఈ రెండు తెగల వారు ఇజ్రాయేలీల నుండి చెదిరిపోయిన జాతులని, ఇతడు నిఫైలీలకు నాయకులుగా ఉండి యుద్ధాలు జరిగించాడని, ఆ సమయంలో అతనికి దేవుడు ఎన్నో విషయాలు తెలియజేశాడని ఇతడు చెప్పాడు. అతడు 74వ సంవత్సరంలో నిఫైలీలతో యుద్ధం చేస్తూ చనిపోయాడని, అతడు చనిపోయే ముందు ఇప్పటి వరకు అతనికి వచ్చిన ప్రత్యక్షతల్ని బంగారు పలకపై రాసి తన కుమారుడైన మొరైనాయికి ఇచ్చాడని గ్రంథం చెప్తుంది. 4వ శతాబ్దానికి చెందిన ఈ మొరైనాయి చనిపోయి పునరుత్థానమై జోసెఫ్ స్మిత్కు ప్రత్యక్షమై పలకలు ఎక్కడున్నాయో చెప్పాడని స్మిత్ గారు చెప్తున్నాడు. యేసుక్రీస్తుని గూర్చిన సువార్త అప్పటికి చాలా దేశాలకి వెళ్ళిపోయింది. సువార్తలు వ్రాయబడమే కాకుండా కొన్ని భాషల్లోకి తర్జుమా కూడా చేయబడ్డాయి. ఇవే విషయాలను కొంచెం కొంచెం మార్చి మళ్ళీ ఇంకో పుస్తకాన్ని దేవుడు ఎందుకు రాయిస్తాడు? నిఫైలీలకు లెమానీయులకు భారీ యుద్ధం జరిగిందని, లక్షల మంది చనిపోయారని, యుద్ధాయుధాలతో ఆ ప్రాంతం నిండిపోయిందని మోర్మాన్ గ్రంథంలో రాయబడింది. క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందిన యుద్ధాలకు కూడా స్పష్టమైన పురావస్తు ఆధారాలు దొరికాయి. కానీ 4వ శతాబ్దంలో జరిగిందని చెప్తున్న యుద్ధానికి ఒక్క ఆధారం కూడా లేదు. ఎందుకని? ఇంకా ఏనుగులు, గుర్రాలు, స్టీలు ఆ తెగవారు వినియోగించారని రాయబడింది. కానీ 4వ శతాబ్దానికి అమెరికాలో ఇవేవీ లేవు. మోర్మాన్లైన కొందరు పురావస్తు శాస్త్రజ్ఞులు మోర్మాన్ గ్రంథం నిజమైందని నిరూపించడానికి త్రవ్వకాలు, పరిశోధనలు జరిపి మోర్మాన్ గ్రంథంలో వ్రాయబడ్డవి అసత్యాలని గ్రహించి దాన్ని విడిచిపెట్టారు. జోసెఫ్ స్మిత్ గారి బోధనలు కొన్నిటి ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది, చనిపోయిన వాళ్ళ కోసం బాప్తిస్మం పొందితే ఆ చనిపోయిన వారు మోర్మాన్ల పరలోకంలోకి ప్రవేశిస్తారని చెప్పాడు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో చూస్తే మృతుల కోసం బాప్తిస్మం పొందమని బోధించేవారు దుర్బోధకులని వ్రాయబడింది. అలా బోధించే వారి సాంగత్యం కూడా చేయవద్దని బైబిల్ హెచ్చరిస్తుంది. ఒకటి చనిపోగానే వాని క్రియలు వాని వెంట పోవునని బైబిల్ చెప్తున్నప్పుడు చనిపోయిన ఒక వ్యక్తి కోసం బాప్తిస్మం పొందడం వలన ప్రయోజనం ఏంటి? ఇప్పటి వరకు చనిపోయిన అందరి పేర్లను జపిస్తూ అందరికి బదులుగా బాప్తిసాలు పొందేయచ్చు కదా. రెండవది, యేసుక్రీస్తు యొక్క మరి ఒక నిబంధన అని మోర్మాన్ గ్రంథాన్ని గురించి చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఇంకో నిబంధనను చేస్తానని ఎక్కడైనా చెప్పాడా? అసలు మరో నిబంధన చేయడానికి ఆయన నిబంధనలో ఏ లోపాలు ఉన్నాయని, క్రీస్తు చేసింది లోపం లేని నిబంధన అని హెబ్రీ 8వ అధ్యాయంలో వ్రాయబడింది. అలాంటప్పుడు మరో నిబంధన చేయాల్సిన అవసరం ఏముంది? బైబిల్లో ప్రకటన 21:18-19లో చూస్తే బైబిల్కి ఏమి కలపకూడదని, అలా చేసిన వాడికి నరకం తప్పదని వ్రాయబడింది. స్మితీకంగా బైబిల్కి ఒక నిబంధనను, ఒక గ్రంథాన్ని కలపాలని చూశాడు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? మూడవది, దేవుడు శరీరము ఎముకలతో మనలాంటి రూపమే కలిగి ఉన్నాడని నేను బోధిస్తున్నాడు. ఆత్మస్వరూపి అయిన వానికి శరీరం ఎందుకుంటుంది? వాక్కు శరీరాన్ని ధరించింది అని వ్రాయబడింది. అంటే భూమి మీదకి రాకమునుపు వాక్కై ఉన్న దేవునికి శరీరం లేదనే కదా అర్థం. ఇతర గ్రహాలపై మనుషులు ఉన్నారని, యేసుక్రీస్తు సాతాను ఆత్మీయ సోదరులని, దేవుళ్ళు చాలా మంది ఉన్నారని, మంచి మోర్మాన్ గా జీవిస్తే చనిపోయాక దేవునిగా మారిపోతారని, దేవునికి తల్లి ఉందని, భార్య ఉందని, ఇలాంటి ఎన్నో దుర్బోధనలు స్మిత్ చేశాడు. మానవులకు రక్షణ ఎలా కల్పించాలని దేవుడు అడిగితే అందరూ అన్ని రకాల ఉపాయాలు చెప్తే అందులో యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపాయం బాగుందని దేవుడు అన్నాడని, అపవాది ఇచ్చిన ఉపాయం తీసుకోలేదనే కోపంతో అపవాది ఎదురు తిరిగి సాతానుగా మారాడని స్మిత్ గారు బోధించాడు. నిజానికి సాతాను మనిషిని మోసగించడం వల్లనే మనిషికి రక్షణ అవసరం అయింది. లేకుంటే మనిషికి రక్షణతో అవసరమే లేదు. వీరు కాఫీ, నల్లని కూల్ డ్రింక్స్ తాగరు, ఈత కొట్టరు, 16 సంవత్సరాల వచ్చే వరకు ఎవరితోనూ డేటింగ్ చేయకూడదని, అది దాటితే డేటింగ్ చెయ్యొచ్చని వీరు అంటారు. ఇంకా ఇలాంటి వింత బోధలు ఎన్నో వీరు చేస్తారు. ఇతడు చనిపోయిన తర్వాత అతని అనుచరులు అతని గూర్చి మరింత విస్తారంగా ప్రకటించసాగారు. ప్రతి సంవత్సరం 3 లక్షల మంది కొత్తగా మోర్మాన్లోకి చేరిపోతున్నారు. వీరంతా ఇతని పుస్తకాలలో స్మిత్ ఏం రాశాడో వాటిని అనుసరిస్తారు. వారికి బైబిల్తో సంబంధం లేదు. వీరు విదేశీయులను మన ప్రాంతాలకు తీసుకువచ్చి ఈ దుర్వార్తను ప్రచారం చేస్తారు. తెల్ల చొక్కా, నల్ల ప్యాంటుతో సైకిల్ మీద తిరుగుతూ క్రైస్తవుల ఇంటింటికి తిరుగుతూ రాత్రి పగలు వీరు పనిచేస్తున్నారు. కాబట్టి మనం ఇలాంటి దుర్బోధలకు దూరంగా ఉంటూ దేవుళ్ళు ఇంకా ముందుకు సాగాలి. కాబట్టి ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.